హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను OnePlus 12Rని 2 months యూజ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇది ఎలా బాగుందా లేదా అని చెప్పేసి నేనైతే ఒక రివ్యూ చేద్దామని అయితే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. నాకైతే ఈ 2 monthsలో అయితే నాకైతే డే టు డే లైఫ్ యూజేజ్లో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అలాగే నేను కంపెనీతో వచ్చిన స్క్రీన్ గార్డ్ని, పేపర్ టైప్ స్క్రీన్ గార్డ్ను అండ్ పౌచ్నే యూజ్ చేయడం జరిగింది. అవి వేరే అడిషనల్గా అయితే నేనేం పర్చేజ్ చేయలేదన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, వేరే అయితే పర్చేజ్ చేయలేదు. ఇవైతే నాకైతే బాగానే అనిపించాయి, ఎటువంటి అయితే ఇబ్బంది అయితే కలగలేదు. కానీ మొబైల్ చూసుకున్నట్లయితే నేను వచ్చేసి 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది మొన్న సేల్లో వచ్చేసి. నాకైతే వచ్చేసి 35,000 అయితే పడింది. ఈ 35,000కి ఇది 100% నాకైతే వర్త్ అనిపించింది. ఈ ఫోన్ వచ్చేసి మెయిన్గా నేను పర్చేజ్ చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్గా చెప్పాలంటే డిస్ప్లే అండ్ కెమెరా, బ్యాటరీ. ఇది వచ్చేసి మనకు నేను యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి, లాగ్స్ రికార్డ్ చేయడానికి, అలాగే నేను కొన్ని మూవీస్ అనేది వాచ్ చేస్తున్నాను అన్నమాట. దానికోసం అని చెప్పేసి ఈ ఫోన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే నాకైతే డే టు డే లైఫ్ యూసేజ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నాకు గ్రీన్ లైన్ ఇష్యూ అనేది కూడా నాకైతే ఏమో అయితే లేదు. ఒకసారి అయితే మీకు చూపిస్తాను అప్డేట్ పరంగా. ఒకసారి మన సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్, OnePlus 12R ఆక్సిజన్ ఓఎస్ వర్షన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్తో రన్ అవుతుంది. నాకైతే లైన్స్ లాంటివి అయితే ఏం రాలేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. కొందరికి అయితే లైన్స్ వస్తున్నాయి అంటున్నారు, అది అయితే మనకైతే రాలేదు. ఒకవేళ లైన్స్ వచ్చినా కానీ మనకైతే సర్వీస్ సెంటర్లో ఫ్రీగా అయితే రీప్లేస్ అయితే చేసిస్తున్నారు. దాని గురించి అయితే మనమైతే కొంచెం స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చూసుకున్నట్లయితే ఆక్సిజన్ ఓఎస్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్ 14.0 అఫిషియల్ వర్షన్ మీద రన్ అవుతుంది. డివైస్ నేమ్ వచ్చేసి OnePlus 12R. స్టోరేజ్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు 256GB. దీని మోడల్ నెంబరు ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మీద వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మోడల్లో వాడిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో గేమింగ్ ఆడినా కానీ, గేమింగ్ పరంగా కానీ మనకైతే మిగతా ఏ రకంగా చూసుకున్నా కానీ మనకైతే ఎటువంటి ల్యాగ్, డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు. ఓవరాల్గా ప్రాసెసర్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. డే టు డే లైఫ్ యూజేజ్లో నాకైతే బ్యాటరీ వచ్చేసి మనకైతే నేను ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టాను అనుకోండి, రేపు 8 o'clock ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే నాకైతే 30% ఛార్జ్ అయితే ఉంటుంది. నేను వీడియోస్ రికార్డ్ చేసినట్టయితే మాత్రం ఒక 30% ఈవినింగ్ నైట్ 9:30కి వెళ్ళేసరికి నాకైతే 30% లేదా 20%లో ఉంటుంది. అప్పుడైతే మళ్ళీ ఛార్జ్ అయితే పెట్టుకుంటున్నాను. మూవీస్ చూసినా కానీ, ఏది చూసినా కానీ నాకైతే అరౌండ్ ఎంత రఫ్గా 100% యూజ్ చేసినా కానీ వైఫై మీద అయితే 8 hours అయితే వస్తుంది. సెల్యులర్ డేటా మీద అయితే 7 hours వస్తుంది. అలాగే మనకు దీంట్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి 50+8 MP 2 MP వస్తుంది. మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వర్షన్ చూసుకున్నట్లయితే 100 version 14తో వస్తుంది. అలాగే మనకు దీంట్లో ర్యామ్ అనేది ఎక్స్పెన్షన్ అనేది ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 8GB + 8GBకి వస్తుంది, అంటే 16GB ర్యామ్ 256GB స్టోరేజ్ అనమాట. దీనివల్ల మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఒకసారి దీని ఫ్యూచర్స్ మీకు తెలిసినప్పటికీ నేనైతే దీని ఫ్యూచర్స్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇది వచ్చేసి 6.78 inches 1.5K AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి HDR 10+10 డిస్ప్లే, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కనుక నెట్ఫ్లిక్స్ చూసినట్టయితే మాత్రం అంటే ఆసమ్గా వస్తుంది, అసలుకి నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. నేను ఇంతవరకు అయితే ఏ డిస్ప్లేలో చూడలేదు, అంత ఎక్సలెంట్ క్లారిటీ అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్ మాత్రం. ఇది ఒక బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ గురించి చెప్పాను కదా, మనకు వచ్చేసి 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చేసి చాలా పవర్ ఎఫిషియెంట్, అంటే ఛార్జింగ్ అనేది తక్కువ తీసుకొని ఎక్కువసేపు మనకైతే బ్యాటరీ ఇస్తుంది. 8GB ర్యాము 256GB స్టోరేజ్ నేను తీసుకున్నాను. ఇది LPDDR 5X ర్యామ్తో వస్తుంది. UFS వచ్చేసి మనకు 4.0 అని చెప్పారు 256GBలో. ఇదైతే 100% ఫేక్. నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే మనకు వచ్చేసి 3.1 వచ్చింది. దీంట్లో నేను వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు కానీ కొద్దిగా స్లోగా అయితే రీడ్ చేయడం అయితే జరుగుతుంది.
ఇదైతే నేను 100% గెట్ చేశాను. వాళ్ళు 4.0 అన్నారు. నేను అందుకోసం అని చెప్పేసి 256 GB అయితే పర్చేస్ చేశాను. లేకపోతే 125 GB పర్చేస్ చేసేవాడిని. ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా పరంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు సోనీ IMX 890 సెన్సార్తో వస్తుందండి. ఫొటోస్ పరంగానైతే ఎక్కడ మనమైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు మనకు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి ఫొటోస్ అయితే. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా తీసినా కానీ, ఏమైనా ఫొటోస్ కానీ మా అమ్మ వాళ్ళని తీసినప్పుడు కానీ, రిలేషన్ తీసినప్పుడు కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి ఫొటోస్తో అయితే. HDRలో తీస్తుంది కాబట్టి నాకైతే కెమెరా పరంగానైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా మాత్రం 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి 32 మెగాపిక్సెల్ పెడితే బాగుంటుందని అయితే అనిపించింది. మనకు దీంట్లో ఇంకా ఎక్సలెంట్ థింగ్ ఏంటంటే మనకు వచ్చేసి మొబైల్కి వచ్చేసి మనకు బాక్స్లోనే 100 వాట్స్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనం అయితే బ్యాటరీని అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ అయినా ఇది ఒక ఎక్సలెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం దీని 360 డిగ్రీ చూసుకున్నా కానీ మనకు వచ్చేసి మెటల్ బాడీతో వస్తుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే మనకు పైన బాటంలో చూసుకున్నట్టయితే యాంటీనా చూసారా ఫ్రెండ్స్ ఒకసారి? 1 2 3 4 5 6 7 8 యాంటీనా బ్యాండ్స్ మనం ఎలా యూజ్ చేసినా కానీ మనకైతే సిగ్నల్ రిసెప్షన్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అలాగే దీని ఓవరాల్గా చూసుకున్న వచ్చేసి మనకు వచ్చేసి పైన వచ్చేసి సెకండరీ స్పీకర్ అయితే ఉంది. దీనికి వచ్చేసి IR బ్లాస్ట్ అయితే ఉంది. రిమోట్ సెన్సార్ని ఉపయోగించి మీరు టీవీ, ఫ్రిడ్జ్ దేన్నైనా కానీ ఆపరేట్ చేయొచ్చు. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. బాటంలో చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్, ఇక్కడ వచ్చేసి మనకు టైప్ సి చార్జర్, అలాగే మెయిన్ మైక్, సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 2 నానో సిమ్ కార్డ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అందరికి ఇష్టమైనది అలర్ట్ స్లైడర్. ఇదైతే దీనిలో అయితే స్కిప్ చేయకుండా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక బెస్ట్ ఇది ఒకటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్కున సైలెంట్లో పెట్టుకోవాలంటే ఇది ఒక ఈజీగా ఉండే ప్రాసెసర్ అనుకోవచ్చు. మనకు ఇది ఐఫోన్లోనే చూసుకుంటాం. OnePlus వాళ్ళు దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాష్ అయితే ఇక్కడైతే డిజైన్ అయితే నాకైతే నచ్చలేదు. అది ఇక్కడ ఏదో ఇవ్వడం వల్ల నాకైతే బాగా అనిపించలేదు, కానీ ఈ ఫ్లాష్ అనేది ఇక్కడే ఇస్తుంటే బాగా అనిపించింది నాకైతే. దీంట్లో వచ్చేసి మనకు హ్యాసెల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే లేదు. ఇవి వచ్చేసి నార్మల్ కెమెరాస్. మనం హై ఎండ్ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకైతే హ్యాసెల్ బ్లేడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో అయితే మనకైతే ఎటువంటి హ్యాసెల్ బ్లేడ్ అయితే అలాంటివి అయితే ఏమీ లేదు. అయినా కానీ కెమెరా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది వైడ్ యాంగిల్, ఇది నార్మల్, ఇది వచ్చేసి మనం జూమ్ చేసుకోవచ్చు 10x వరకు. అలాగే మనం వీడియో తీసుకున్నా కానీ వీడియోలో కూడా మనకు వచ్చేసి ఒకసారి చూడండి 4K 60 FPS వరకు మనకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే 4K కంటెంట్లోనే మనం వీడియోస్ అనేది రికార్డ్ చేస్తే మనకు ఎక్కువ మంది అనేది చూస్తూ ఉంటారు కాబట్టి నాకు 4K అనేది బాగా అనిపించి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో సామ్సంగ్ మొబైల్ కూడా తీసుకున్నాను. అది కూడా మనకు 8Kలో రికార్డ్ చేస్తుంది. ఇంకా అది కూడా సేల్లోనే పర్చేస్ చేశాను. దాని రివ్యూ కూడా నేను నెక్స్ట్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఫిల్టర్స్ అవన్నీ ఒప్పోతో కొలాబరేట్ అయింది కాబట్టి చాలా అయితే కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేనైతే ఓన్లీ వీడియో రికార్డింగ్ పర్పస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు నైట్ మోడ్, హైరేస్ అండ్ పానోరమా, మైక్రో ఫోటోగ్రఫీకి, ఫిలిం మేకరు, స్లో మోషన్, టైం ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యువల్ వీడియో అంటే ఫ్రంట్ బ్యాక్ రావడానికి, టెక్స్ట్ స్కానరు, ఇలా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి నేను సామ్సంగ్ మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే సామ్సంగ్ S23 మొబైల్ను అయితే ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మొబైల్కి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. 100% రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ మొబైల్ అయితే మనకైతే 35,000లో అయితే 100% వాల్యూ ఫర్ మనీ, ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు, మీరు మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు, కెమెరా తీసుకోవచ్చు. అలాగే చూసుకునే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా సాలిడ్గా ఉంది. మనకు OnePlus బ్రాండ్ నేమ్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ప్రీవియస్ మోడల్కి అయితే ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న మోడల్స్కి అయితే 12Rలో అయితే నేను ఇంతవరకు అయితే ఏ మోడల్లోనూ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే చూడలేదు.
ఒకవేళ వచ్చినా కానీ సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే రీప్లేస్ అయితే చేసిస్తున్నారు ఫ్రీగా. దాని గురించి అయితే టెన్షన్ తీసుకోవద్దు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.